హలో అండి, అందరు బాగున్నారా? ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ చూసి దాని మీద కామెంట్ చేసి వాల్యుయబుల్ పాయింట్స్ కొంతమంది యాడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్గా స్ట్రగుల్ అవుతున్నాను అనమాట. ఇప్పుడు రైట్ నౌ దాదాపు ఒక 1 వీక్స్ నుంచి చెప్పాను కదా, రియల్ ఎస్టేట్లో ఎక్కువగానే ఇన్వెస్ట్ చేశాము. స్టాక్స్లో కొంచెం తక్కువ, రియల్ ఎస్టేట్ కంటే. అంటే 401k కూడా ఇంక్లూడ్ చేసుకుంటే కనుక స్టాక్లో మోరార్లెస్ సేమ్ అన్నట్టు. బట్ ఈ మధ్యన అంటే రెంటల్ మార్కెట్లో వస్తున్న ఇష్యూస్ అవి ఉన్నాయి కదా. ఇష్యూస్ అంటే మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఫ్యూ మంత్స్ అట్లా నిలబడిపోతున్నాయి అనమాట. రెంట్స్కి వెళ్ళడానికి మళ్ళీ ఇవ్వడానికి కష్టం అవుతుంది. కొన్నిసార్లు అయితే మనము ఇంతకుముందు ఇచ్చి, అంటే 1 year 2 year లీజ్కి మనం ఇంతకుముందు ఇచ్చిన రెంట్ కంటే 2 years బిఫోర్ ఇచ్చిన రెంట్ కంటే కూడా తక్కువ రెంట్కే అంటే రెంట్ తగ్గించుకొని ఇవ్వాల్సి వస్తుంది అనమాట, ఎక్కువ రోజులు పెట్టుకోలేక మార్కెట్లో. ఇంకా మెయింటెనెన్స్, ఈ ప్రాపర్టీ మేనేజర్స్తో వర్క్ చేయడము, నెల మెయింటెనెన్స్ వచ్చినప్పుడు అంతా అబ్బా మళ్ళీ రిపేరా. ఇంకా అప్లయన్సెస్ మేమైతే మొన్న వచ్చిన ఒకటి ఖాళీ అయ్యి రీఫిల్ అయిన దాంట్లో 2 years ago ఆల్రెడీ వాషర్ రిపేర్ చేయించారనమాట. ఎలక్ట్రానిక్స్ రిపేర్ మీకు తెలుసు కదా, రిపేర్ చేసే దానికంటే మనం కొత్తవి కొంటే బెటర్గా వస్తుంది, అంటే బెటర్ డ్యూరబిలిటీ వస్తాయి, అది బెటర్ అనమాట. అందుకని చెప్పి అప్పుడే రిపేర్ చేసాము. ఇప్పుడు మళ్ళీ రిపేర్ వచ్చింది అంటే వాషర్ కొన్నాము, మళ్ళీ ఫ్రిడ్జ్ లీక్ అవుతుంది, అది కూడా 2 years బ్యాక్ రిపేర్ చేయించామన్నమాట. సో అవి రెండు మార్చేసి కొత్త ఫ్రిడ్జ్, కొత్త వాషరు, ఇంకో ప్రాపర్టీలో కొత్త ఫ్రిడ్జ్, ఈ అప్లయన్సెస్ అని, మెయింటెనెన్స్ అని, ల్యాండ్స్కేపింగ్ అయితే ఒక ప్రాపర్టీకి 1800 పే చేసాం అనమాట. ఆ టెనెంట్ మొత్తం అంతా మెస్ చేసేసి ఖాళీ చేసే మొదటి 2-3 months అసలు ఏమీ పట్టించుకోకుండా అంతా వదిలేస్తే అదంతా చేపించి, కార్పెట్ అంతా పాడిందని కార్పెట్ మార్పిచ్చేసి ఇదంతా చేసి 3 నెలలు ఖాళీగా ఉంది మార్కెట్లో. ఇంకా 2 to 3 months రెంట్ దాని మీద స్పెండ్ చేసి ఫిక్స్ చేపించి ఇవ్వాల్సి వచ్చింది. అది కూడా 1 year లీజ్ అనమాట. ఇంకా మళ్ళీ 1 year తర్వాత వచ్చినప్పుడు ఇంకా ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు. అవేంది జస్ట్ రెగ్యులర్ మెయింటెనెన్సే, వేర్ అండ్ టేర్ కిందకే. ఇప్పుడు మన రూఫ్ రీప్లేస్మెంట్ లాంటివి కానీ, ఇంకా పెద్దవి ఏమన్నా రిపేర్స్ చేయాల్సి వచ్చిన మెయింటెనెన్స్, ఇవన్నీ హెడేక్స్, ఇవన్నీ ఒక పక్కన స్ట్రగుల్ అవుతుంటే, మళ్ళీ నేను మొన్న ఈ మధ్యన చదివిన గెట్ రిచ్ విత్ డివిడెండ్స్ బుక్ ఉంది కదా, ఇవన్నీ అనలైజ్ చేసుకుంటూ, ఇంకా చూపిస్తాను మీకు డివిడెండ్ క్యాలిక్యులేటర్ అని, దాంట్లో అనాలిసిస్ అది చేస్తూ ఉంటే, ఇప్పుడు దేంట్లోనైనా ప్రోస్ కాన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మెయిన్గా రియల్ ఎస్టేట్లో కాన్స్, మనము లిక్విడేట్ చేయడానికి ఉన్న ప్రాబ్లము ఏంటంటే, ఫస్ట్ మనము వాటిని ఇల్లంతా ఫిక్స్ చేయాలి, రిపేర్స్ అది చేపించి దాన్ని మంచి గుడ్లకు పెడితేనే మనకి కొంచెం మంచిగా అమ్మడానికి ఈజీగా అమ్మొచ్చు, కొంచెం డబ్బులు అనేది దానివల్ల వస్తాయి. కాబట్టి అది ఫిక్స్ చేయడానికి దాని కాస్ట్. దెన్ మార్కెట్లో పెట్టిన తర్వాత వీ నీడ్ టు వెయిట్ సమ్ టైమ్ అది సెల్ అవ్వడానికి. ఆ తర్వాత మళ్ళీ ప్రాఫిట్ మీద ట్యాక్సెస్ కట్టాలి, రియల్ ఎస్టేట్ ఏజెంట్ వాళ్ళకి కమిషన్ అవి ఇవ్వాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ప్రాబ్లమ్స్ అంటే ఇవన్నీ ఎక్స్పెన్సెస్. సో ఇంకా వెయిట్ చేయడము, ఇప్పుడు ఇమీడియట్గా డబ్బు కావాలంటే కనుక మనం రియల్ ఎస్టేట్ అమ్మేసేసి డబ్బులు తెచ్చుకోవడం అనేది అది పాసిబుల్ కాదు, అది మీకు అందరికీ తెలుసు. సో ఈ టైం టేకింగ్, దానివల్ల వచ్చే ఎక్స్పెన్సెస్, ఇవన్నీ మళ్ళీ మనం వచ్చిన ప్రాఫిట్స్ని మన సేమ్ ఇయర్లో మనం వేరే చోట ఇన్వెస్ట్ చేస్తే మనం ట్యాక్స్ అది కట్టే అవసరం ఉండదు. కానీ లేదంటే కనుక మనం ట్యాక్సెస్ అడిషనల్గా పే చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. అదే దీని మీద మనం ఈ డివిడెండ్ స్టాక్స్ మీద మనము ఇంత సర్టన్ అమౌంట్ అని పెట్టి ఇన్ని పర్టికులర్ ఇయర్స్ అనే మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు, వాడు ఇంత అమౌంట్, ఇంత అంటే 10 years తర్వాత 20 years తర్వాత మనకి క్యాపిటల్ ఎంత ఉంటుంది, వాటిలో యాక్చువల్ క్యాపిటల్ ఎంత, డివిడెండ్ మీద ఎంత వచ్చింది, ఎంత % ఈల్డ్ అనేది అని చూపిస్తుంటే ఆ నెంబర్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి అనమాట. అండ్ లిక్విడిటీ వైజ్గా దీంట్లో ఉన్న ప్రో ఏంటంటే, మనము ఇమీడియట్గా దాన్ని బయింగ్స్ అంటే సెల్లింగ్ అనేది క్విక్గా చేసేసుకోవచ్చు కదా. సో అదొక ఇదనమాట, క్విక్గా చేయొచ్చు, మనకి వేరే పీపుల్తో డీల్ చేసే అవసరం లేదు. ఈ తలనొప్పులన్నీ దాంట్లో రియల్ ఎస్టేట్లో ఉన్న తలనొప్పులన్నీ ఇక్కడ ఈ మార్కెట్లో, ఈ స్టాక్ మార్కెట్లో ఇక్కడ డివిడెండ్ స్టాక్స్ మీద పెడితే లేవు అనేది ఒకటి. జస్ట్ హోల్డింగ్ మై థాట్స్. ఫర్దర్ ఏంది, ఇప్పుడు ఈ ఇయర్లో 2025 లేదా 2026లో ఇన్వెస్ట్మెంట్ ఎటు మళ్ళీ ఇచ్చాలి అనే దాని గురించి తీవ్రంగా ఆలోచించే తగ్గట్టుగా ఉన్నాయన్నమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది marketbeat.comలో ఇది డివిడెండ్ క్యాలిక్యులేటర్ అనేది ఉంటుంది అనమాట. ఇది నా మానిటర్లోది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ డివిడెండ్ అరిస్టాక్రేట్ షెవ్రాన్ తీసుకున్నాను అనమాట. షెవ్రాన్ తీసుకున్నప్పుడు వాడు ఎట్లా చేస్తాడంటే,
నెంబర్ ఆఫ్ షేర్స్ ఇనీషియల్గా కరెంట్ స్టాక్ ప్రైస్ వస్తుంది. మళ్ళీ యాన్యువల్ కాంట్రిబ్యూషన్ అయితే 100 స్టాక్స్ యాడ్ చేసేలాగా పెడతాడు. నేను 0 చేశాను. జస్ట్ ఒక 1000 స్టాక్స్ అంటే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 150,000 కదా. 150,000 నేను ఇన్వెస్ట్ చేస్తే దాన్ని 15% ట్యాక్స్ తీసేసిన తర్వాత వాడు ఎట్లా చేసిండు, యాన్యువల్ డివిడెండ్ పర్సంటేజ్, కరెంట్ పర్సంటేజ్, అమౌంట్ ఆఫ్ యాన్యువల్ డివిడెండ్ ఇంక్రీజు, ఎక్స్పెక్టెడ్ షేర్ ప్రైస్ అప్రిషియేషన్ జస్ట్ 3% వేసాడు అంతే. ఇక్కడ డిఫాల్ట్ 20 years ఉంటుంది కానీ నేను 10 years వేసాను అనమాట. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే వాడు ఏం చెప్తున్నాడు, $312,112 మనకి 10 years తర్వాత వస్తుంది అని అంటున్నాడు. సో అది వచ్చి 108.3% టోటల్ రిటర్న్, 7.6% యాన్యువల్ రిటర్న్, ఇంకా డివిడెండ్ అయితే 12.38% అనమాట. సో యాన్యువల్ డివిడెండ్ వచ్చి 114. ఇది ఎప్పుడు 10 years మనము ఉంచేస్తే అట్లే. సో అది అంటే ఏంటిది, దాదాపు నెలకి $1,000 మనకి డివిడెండ్స్లో వస్తుంది అన్నట్టు చూపిస్తున్నాడు అనమాట. ఇంకా మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన ఇవన్నీ రిస్క్స్, అంటే రిస్క్స్ దీంట్లో కూడా ఉంటాయి. బట్ మనం బెస్ట్ స్టాక్స్ అనేవి పిక్ చేసుకొని మనం ఇట్లా డివిడెండ్స్ ఉన్నవి పెట్టుకొని కదిలించకుండా డివిడెండ్స్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే ఇంకా ఇది దీని కిందకు వస్తే ఇక్కడ ఇది కూడా ఇస్తాడనమాట. సో 10 years అన్నాం కదా, 1 to 10 years ఎన్ని షేర్స్ ఓన్డ్, ఇవన్నీ షేర్స్ పెరుగుతున్నాయి చూడండి. ఎందుకంటే మనం వచ్చిన డివిడెండ్ తోటి మళ్ళీ స్టాక్స్ కొంటూ ఉన్నాం అనమాట. యాన్యువల్ డివిడెండ్ ఎంత, ఇదంతా నంబర్స్ అంతా మనకి ఇట్లా టేబుల్ ఫామ్లో ఎవ్రీ ఇయర్ అంతా ఇచ్చుకుంటూ వస్తాడనమాట. టోటల్గా వచ్చి మనకి $312,112.18 టోటల్ క్యాపిటల్ మనకు ఉంటుంది విత్ ఇంక్లూడెడ్ డివిడెండ్స్ అండ్ ఎవ్రీథింగ్ అని చూపిస్తున్నాడు. మేజర్గా ఈ రియల్ ఎస్టేట్లో ఉన్న కాన్సిక్వెన్సెస్ గురించి మాట్లాడాము. బట్ అట్ ద సేమ్ టైం మనం ఏమి స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఒక డివిడెండ్ స్టాక్ ఇన్వెస్ట్ చేసేస్తే దాంట్లో ఏమీ ప్రాబ్లమ్స్ రావని కాదు. మనం స్టిల్ చూడాలి, స్టాక్ పిక్ చేసుకోవాలి. అవి డ్రాప్ అవుతుంటే ప్రాబ్లం అంటే కొంచెం మనకి యాంగ్జైటీ అనేది క్రియేట్ అవుతుంది. ఇన్ కేస్ ఆ బిజినెస్ పూర్తిగా బ్యాంక్రప్ట్ అయిపోయి అవుట్ ఆఫ్ బిజినెస్ అయిపోతే మళ్ళీ మనం క్విక్గా యాక్ట్ అయ్యి అమ్మేసి మళ్ళీ వేరే కొత్త తీసుకోవాల్సి వస్తుంది. అవి లాస్లో ఉన్నప్పుడు అమ్మే ఇది లేకుండా, అంటే అమ్మే లాసెస్ తీసుకునే సిచ్యువేషన్ లేకుండా మనము ఎమర్జెన్సీకి క్యాష్ అనేది చేసుకోవడము. బికాజ్ ఎప్పుడంటే అప్పుడు అమ్మగలము, కానీ అట్ ద సేమ్ టైం మనము లాస్లో ఉన్నప్పుడు అవసరం ఉన్నాయని అమ్మేస్తే మనకి వి లూజ్ మనీ కదా. సో దాంట్లో కూడా బోల్డ్ అని ఉంటాయి. ఎందులో ఉండే అందులో ఉన్నాయి. రెండిట్లలోనూ ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. రెండిట్లలోనూ మనం కేర్ఫుల్గా ఉండాలి. లాంగ్ టర్మ్లో అనేది రెండు కూడా లాంగ్ టర్మ్లో ఈల్డ్స్ అనేవి వస్తాయి. బట్ మనం ఒక్కొక్కసారి కొన్ని విషయాల వల్ల ఓవర్వెల్మ్ అయిపోయినప్పుడు మనకు అర్థం కాదు కదా. గబుక్కును మనము ఓకే రైట్ నౌ ఇప్పుడు ఒక దాంట్లో మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, లేదా ఒక స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఆల్రెడీ క్రాష్ అయిపోతుందని అంటున్నారు చాలామంది, నెగిటివ్లో ఉంది కాబట్టి సో రియల్ ఎస్టేట్ బెటర్గా ఉంటుందని చెప్పి దాంట్లో మనకు ఇంకా కరెంట్ సర్కమ్స్టాన్సెస్ని బట్టి డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు రైట్ నౌ నేను అడిగేది కూడా ఇప్పటికిప్పుడు అని కాదనమాట. జనరల్గా అయితే మనం హౌ టు బ్యాలెన్స్ బోత్, ఇది అది రెండు అనేది బ్యాలెన్స్ ఎలా చేయాలి. మీరు ఇన్ కేస్ వైజ్గా డివిడెండ్స్ మీద లాంగ్ టర్మ్ నుంచి చేస్తూ ఉండి మీకు మంచి ఈల్డ్స్ వచ్చి ఉంటే కనుక మీ ఒపీనియన్ ఏంటో దాని గురించి అడుగుదామని ఈ డిస్కషన్ ఓపెన్ చేశాను అనమాట. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తూ ఉండి గురించి అండర్స్టాండింగ్ ఉండుంటే కనుక మీకు ఖచ్చితంగా మీరు దాని గురించి ఏదైనా పాజిటివ్ పాయింట్స్ సజెషన్స్ యాడ్ చేయగలరని అనుకుంటున్నాను. సో ఐ వాంట్ ఓపెన్ దిస్ యాజ్ అంటే ఓపెన్ డిస్కషన్ కింద వదిలేద్దామని అనుకున్న ఈ టాపిక్. మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్గా ఆల్రెడీ మనీ ఉందనుకో, రియల్ ఎస్టేట్లోనూ మన స్టాక్ మార్కెట్లోనూ ఈక్వల్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఆల్రెడీ ఉన్న సినారియో అనుకుంటే కనుక ఇప్పుడు ఫర్దర్ ఇప్పుడు కరెంట్ రియల్ ఎస్టేట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ స్టాక్ మార్కెట్లో ఉన్న అన్స్టెబిలిటీ కానీ ఇవన్నీ బేస్ చేసుకొని సో వాట్ యూ సజెస్ట్, విచ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని మీరు సజెస్ట్ చేస్తారో నాకు చెప్పండి, డిస్కస్ చేయండి. సో చూద్దాం ఒక కంక్లూజన్ ఏమన్నా వస్తుందేమో దాని గురించి. జస్ట్ ఐ వాంట్ టాక్ టు మోర్ అండ్ మోర్ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ద ఇన్వెస్ట్మెంట్, మోర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళ టేక్ ఏంది తీసుకుందాము. అంటే ఈ స్ట్రగుల్లో ఈ రెండు పాయింట్స్ అనాలిసిస్ చేసి ఏది పిక్ చేసుకోవాలి ఇమీడియట్గా ఈ ఇయర్ 2025లో కావచ్చు, 2026 లైక్ నియర్ టర్మ్ కింద ఏది బెస్ట్ ఆప్షన్, రియల్ ఎస్టేటా లేకపోతే
డివిడెండ్ స్టాక్స్ మీద పెట్టి వెయిట్ చేస్తూ ఉండి ఈ తలనొప్పులని లేకుండా ప్రశాంతంగా ఉండడమా అనేది, దాని గురించి తప్పకుండా మీ ఒపీనియన్ అనేది చెప్పండి. ఇంకా నేను ఏదైనా క్లియర్గా లేకపోతే క్వశ్చన్స్ ఉంటే కనుక ఈ టాపిక్ మీద అడగండి. నేను అడిగిన క్వశ్చన్లో ఇంకేమన్నా డీటెయిల్స్ మీకు మిస్ అయి ఉంటే కనుక అడగండి, నేను చెప్తాను. సో మీ ఒపీనియన్ ఐ వాంట్ నో అనమాట. అదే మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.